మా లంచ్లోకి ఏం చేస్తున్నావు? ఈరోజమ్మా క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ చేస్తున్నాను. ఓకే, ఇగో క్యాలీఫ్లవర్ని ఇలాగా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్ కింద. ఇక్కడ వేడి నీళ్ళు కూడా పెట్టాను. ఇవి కాదు ఇవి ఇప్పుడు అందులో వేసేస్తాను. ఇవి సరే. మనకి చిన్న చిటికా పురుగు అలాంటి ఇగోని చూసావా పురుగు, ఇవే కాకుండా ఇంకా దాంట్లోనూ గ్రీన్గా అలా ఉంటాయి కనపడకుండా అలాంటివి కూడా బయటకు వచ్చేస్తాయని చెప్పేసి అలా వేడి నీళ్ళు వేస్తారు. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. సరే. ఇదిగోమ్మ కూరకి మనం క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ కదా, అందులోకి నేను ఉల్లిపాయలు 2 తీసుకున్నాను, ఇంకా 4 టమాటాలు తీసుకున్నాను. సరేనా? ఓకే. ఇవి చక్కగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసానమ్మా. ఇంకా అందులోకి పచ్చిమిర్చి ఒక 3. ఓకే. కలిమాకు తీసుకున్నాను. కొంచెం ఫ్రెష్గా గుమాయించేస్తుంది కలిమాకు అయితే. ఉప్పుని టక్మని 4-5 రెబ్బలు దూసేసారనమాట. ఇక్కడ మనకి ఆయిల్ కాగుతుంది కదా, ఈ ఉల్లిపాయలు ఇందులో వేసేస్తున్నా. వేగాలి. ఇదిగమ్మ టమాటాలు కట్ చేసేసాను, ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇది నన్ను వేడి నీళ్ళు వేసి నానబెట్టాం కదా, చక్కగా వేడి నీళ్ళు ఉంచేసుకొని మళ్ళీ వేసి అన్ని వేసుకుని 2 సార్లు కడిగేసుకున్నాను. సరేనా? ఇక్కడ మనకి ఉల్లిపాయలు వేగిపోతున్నాయి. ఇందులో కొంచెం అల్లం పేస్ట్ వేద్దాము. సరే. ఇదిగో ఈ ఉల్లిపాయలతో పాటు మంచిగా వేగుతుంది. ఇగమ్మ ఏగినాయి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ వేసేస్తున్నాను అందులో. టమాటాలు కూడా వేస్తాను, 2 ఒకసారి వేస్తానే. క్యాలీఫ్లవర్ వేసేసుకుని టమాటాలు కూడా ఇలా కట్ చేసి వేసేసుకుని ఒక 5 నిమిషాలు బాగా మగ్గబెట్టేద్దాం. ఇగమ్మ ఈ మగ్గినవి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కారం, కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేస్తున్నానే. తగినంత సాల్ట్, కొన్ని కాజు వేస్తున్నా. ఒకసారి కలిపేసుకొని ఇలాగా ఒక 2 మినిట్స్ ఉంచాలి. సరే. ఇదిగమ్మ ఇప్పుడు మగ్గింది కదా, ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేస్తున్నా. ఇప్పుడు విజిల్ వేయించేసుకుందామే. సరే. ఒక 2 వేయిస్తా చాలు. ఇదిగోమ్మ మనకి కూర రెడీ అయ్యింది. ఒక్కసారి ఎగర పెడతానే ఉప్పు అది చూసుకొని సరిపోయిందా లేదా అన్నది. సరిపోయిందా? కొంచెం పడుతుంది, కొంచెం సాల్ట్ వేసి. కొంచెం దగ్గరికి ఎగర పెడదామే. ఇదిగోమ్మ మనకి క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. చక్కగా ఎంత బాగుందో, టేస్ట్ చూస్తుంటే ఉప్పు తిని సూపర్ టేస్ట్ ఉంది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకోవడమే. గ్యాస్ బంద్ చేసేస్తున్నా. సరే. క్యాలీఫ్లవర్ టమాటా కాజు కర్రీ భలే ఉందమ్మా, సూపర్గానే చక్కగా టేస్ట్ కూడా అదిరింది, చాలా బాగుంది. ఇదిగో చక్కగా కర్రీ, పెరుగు, ఇంకా వేడి వేడిగా రైస్. ఇంకా ఇలా తింటుంటే ఉంటుంది. అబ్బబ్బబ్బా మస్తు మస్తు కదమ్మా, సూపర్. కొంచెం క్యాలీఫ్లవర్ పచ్చడి వేస్తానే. శ్వేతాక పంపింది ఇది. చక్కగా క్యాలీఫ్లవర్ పచ్చడి కొంచెం పక్కన వేసుకొని ఇంకా లొట్టలు వేసుకుంటా తినడమే. అబ్బా ఓహో కూర ఎన్నాళ్ళైందో నాకు ఇట్లా చూసాను.
అలా రోజు నేను అమావాస్య తిన్నాను, ఆ రోజు వండుకున్నారా. కాలీఫ్లవరా? మా డిన్నర్లోకి ఏం చేస్తున్నావు? డిన్నర్లోకి అమ్మ పెద్దమ్మ అన్నం తిందంట, కాబట్టి అమ్మమ్మ టిఫిన్ వేసి పెట్టమంది. అందుకని ఇదిగో పప్పు అయితే రుబ్బేసాను, పిండి రెడీ. ఇక్కడ పల్లి చట్నీ చేస్తాను చూడు. ఇడ్లీకి అట్లు అదే వినపట్లేదు, ఇడ్లీ పిండి అది. ఇక పల్లీలు పచ్చిమిర్చి ఇంక ఎల్లుల్లిపాయ వేసాను. ఇక్కడ కొత్తిమీర పుదీనా కూడా వేస్తాను వేయమంది. ఇంకా వామాకు కూడా వేసామని తెలుసా. వామాకు వేయమ్మా బాగుంటుంది అని అంటే నేనే పిల్లలు తినరమ్మా ఇంకానే పెద్దమ్మ తర్వాత అలవాటు చేసి వేస్తాను అని చెప్పాను అనమాట. ఇంకా కొత్తిమీర పుదీనాతో వేస్తున్నాను ఇప్పుడు. వామాకాయ వేసుకొని చేసుకుంటుందంట, అన్నిటిలోనే వేస్తుందంట వామాకాయ చేసుకుంది. అవును, వాటర్ కావాలంటే మరిగేసేద్దాం. నువ్వు వాటర్ తాగుతావు కానీ అన్నిట్లో ఎక్కువ తినమని ఇది లేదు. ఇదిగో ఇంక ఇందులో ఇది కూడా వేసి మగ్గబెట్టేస్తున్నాను. ఇవమ్మ మనకి కొత్తిమీర అన్ని మగ్గిపోయినాయి కదా, పుదీనా కూడా ఇవి ఇందులో వేసేస్తాను మిక్సీలో. ఒక కొబ్బరి చెక్క తురుము, కొంచెం చింతపండు గింజలు లేకుండా, ఇంకా తగినంత సాల్ట్. ఇదిగమ్మ వాటర్ వేస్తున్నాను. ఇదిగమ్మ మనకి కొబ్బరి పల్లి చట్నీ, కొత్తిమీర పుదీనా భలే ఉంది, సూపర్గా. ఇంకా ఇందులో వేసేస్తున్నా. కొంచెం నేను అట్టేసుకుంటాను పిండితోటి. పిండేదమ్మా, పిండి ఈ కళాయిలో ఉండేది కదా, ఏం చేశానంటే ఇడ్లీ రేకులకి ఇడ్లీలు పెట్టేసాక పిండి తరుగుద్ది కదా, దాన్ని ఇందులోకి షిఫ్ట్ చేసాను. అప్పుడు ఈ కళాయిలో ఇడ్లీ పెట్టాను అనమాట. అది నేను ఇంకా అట్టేసుకుందామని తీరుతున్నాను. ఇదిగో సరే ఇప్పుడు వేసుకుంటాయి. సరే నాకు ఇడ్లీలు రెడీ అయిపోయినాయి, బంద్ చేసేస్తున్నా. ఇంకా వేడి వేడి నెయ్యి అదే వేడి వేడి ఇడ్లీల మీద నెయ్యి వేసుకొని ఇంకా చట్నీతో తింటే సూపర్గా ఉంటుంది, భలే ఉంటుంది. ఇగమ్మా మనకి ఇంక ఈ వేడి వేడి ఇడ్లీ చట్నీ తింటే ఉంటుంది. అబ్బా వాయ్ ఇడ్లీ లేపేస్తారు ఒకళ్ళు తినేటోళ్ళు ఉంటే కనుక. మెత్త దూదుల్లా ఉన్నాయి అంతే. భలే ఉందమ్మా స్మూత్గా చట్నీ. వేరే లెవెల్, చక్కగా పల్లీలు, కొబ్బరి, కొత్తిమీర, పుదీనా, ఎల్లుల్లిపాయ అన్ని ఫ్లేవర్లో తెలిసిపోతున్నాయి మంచిగా. చట్నీ అయితే అదిరింది. ఇలా ముంచి ఇలా తినాలి అంతే. దాని మీద నెయ్యి వేసుకున్నాను తెలుసా వేడివేడిగా, పక్కన కూడా పెట్టుకున్నా. ఇదిగోండి మా పెద్దమ్మకి ఇడ్లీ వద్దు అట్టేయమంది అనమాట, అందుకని అట్టేసాను దోరగా ఇలాగా. ఇప్పుడు ఇంకా చట్నీ.